యువ నాయకత్వంలో ఈ రోజు నుంచి మహానాడు కార్యక్రమం జరగనుంది. మా రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడదాం. ఏం సార్, యువ నాయకత్వం అందరికీ కూడా మంచి మంచి పదవులు ఈసారి మొత్తం కూడా యువ నాయకత్వంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తాలూకా ఒక మూల స్తంభం యువత. అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా పార్టీ నిరంతరం కూడా యువతని ముందుకు తీసుకొని రావాలన్న ఆలోచనతోనే ఒక మంచి నాయకత్వాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఈరోజు దానికి మరొక శిఖరాన్ని తీసుకెళ్లే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక యువతగా లోకేష్ అన్న గారు రావడం అనేది మా యువత అందరిలో కూడా ఒక నూతన శక్తిని ఈరోజు నింపింది. లోకేష్ అన్న గారి సారథ్యంలో కేవలం యువకులనంటే ఒకరినే ఇద్దరినో చూపించడం కాదు, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి ముందుకు తీసుకొని రావాలని లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నడిపించడం జరుగుతుంది. అందుకోసమే మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే ఏ ఫ్రేమ్ చూసినా, స్టేజ్ చూసినా, కార్యకర్తలు చూసినా, నాయకులు చూసినా యువత అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఈరోజు 88 మంది ఫస్ట్ టైమర్స్ మోస్ట్లీ యూత్ ఉన్నారు. మన మినిస్టర్స్ మోస్ట్లీ యూత్ ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్ మోస్ట్ యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ తెలుగుదేశం పార్టీ నుంచి యూత్ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్గా ఈరోజు లోకేష్ అన్న గారు వచ్చారు. సో పార్టీ తాలూకా సిద్ధాంతమే అది, యువతని ప్రోత్సహించాలి. దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువతకి మనం ఆ స్థానాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతుంది. నమ్మకంతో పాటు చేసి చూపిస్తుంది.